హమాస్కి ట్రంప్ అయితే ఫైనల్ వార్నింగే ఇచ్చేస్తున్నాడు. 20వ తారీఖు దగ్గరకు వచ్చేసింది, రోజుల్లోకి వచ్చేసింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటిదాకా ఇజ్రాయెల్ వాళ్ళని అమెరికన్స్ని కిడ్నాప్ చేశారో వాళ్ళందరినీ వదిలిపెట్టకపోతే పశ్చిమాసియా రగిలిపోతుంది, అంటే అతిపెద్ద యుద్ధం చూడాల్సి ఉంటుంది, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అదేదో పులిపోయి భూతం పట్టుకున్నట్టు అవుద్ది. ఇప్పటికే ఇజ్రాయెల్ చీల్చి చెండాడింది, వెంటాడి వేటాడింది. రేపొద్దున గనక ఈ లోపుగా వాళ్ళు తల వగ్గకపోతే మొత్తం వేట కొనసాగుతుంది. ఇప్పుడు వాళ్ళకో సమస్య ఉంది. వాళ్ళు పట్టుకొచ్చుకున్నటువంటి వాళ్ళందరినీ పలు ఉగ్రవాద సంస్థలకి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ 100 మంది ఒకరి దగ్గర 4, ఒకరి దగ్గర 5 అట్లున్నారు. వాళ్ళలో ఎంతమందిని అత్యాచారాలు చేసి చంపేశారో కూడా తెలియదు. అది లెక్క చెప్తే అంతర్జాతీయంగా దెబ్బ, చెప్పకపోతే సమస్య, చెప్పకపోతే సైలెంట్ అట్టాగే ఉంటుంది. ఈ రూట్లో ఆగేటటువంటి పరిస్థితిలో ఉంది. ఇంకోటి, వీళ్ళందరినీ క్రోడీకరించి తీసుకొచ్చేటటువంటి సీన్ ఇక్కడ హమాస్కి లేదు. హమాస్కి సంబంధించిన ఎవరికెవరికి ఇచ్చారో ఆ హమాస్ లీడర్లు చచ్చారు వాళ్ళు కూడా. కాబట్టి ఇదొక సమస్య. అట్లాగని హమాస్ ఈవేళ తమకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళని అప్పచెప్పిన హమాస్ తగ్గినట్టు అవుతుంది, చేతకాంది అవుతుంది. కాబట్టి అదొక సమస్య. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.